చొరబాటుదారులు శరణార్థులుగా మారి చివరికి ఆ దేశ ప్రజలే శరణార్థులుగా మారేటటువంటి పరిస్థితి వస్తున్నది బ్రిటన్లో. ఇది కాస్త లీగల్ ఇల్లీగల్ దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. చొరబాటుదారుడిగా వచ్చి ఇంకా చొరబాటుదారుడిగా ఉండేవాడిని వెనక్కి పంపించండి అని అడుగుతున్నారు. చొరబాటుదారుడికి వచ్చాక సరిహద్దుల్లో ఆపి వాళ్ళని పట్టుకున్నాక వాళ్ళు మేము శరణార్థులుగా ఉంటామంటే రాయించుకుని వచ్చిన వాళ్ళకి హోటళ్ళు ఇచ్చారు, తినడానికి ఇచ్చారు, ఉండటానికి ఇచ్చారు, ఉద్యోగాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, ఉపాధి అవకాశాలు పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళ కోసమని ప్రత్యేక హౌసింగ్ స్కీములు నడుస్తున్నాయి, వాళ్ళకి చదువుకోవడానికి ఉచితంగా విద్య నడుస్తుంది. ఇదంతా నచ్చినటువంటి ఇంగ్లాండ్ ప్రజలు ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు. బట్ అలాగా కాకుండా ఈ చొరబాటుదారులకు వచ్చి శరణార్థులుగా మారినటువంటి వాళ్ళు వాళ్ళ బంధువులను ఇప్పుడు తెప్పించేసుకుంటున్నారు. వాళ్ళు మాత్రం ఇట్లా శరణార్థులుగా రిజిస్టర్ కావట్లేదు, డైరెక్ట్గా వచ్చేస్తున్నారు, వీళ్ళ దగ్గరే ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళని లెక్క తీసి వాళ్ళనన్నా తిప్పి పంపించండి అని ఇప్పుడు బ్రిటన్ పౌరులు బ్రిటన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.